కరీంనగర్ లో ఈ కేబుల్ బ్రిడ్జ్ టిఆర్ఎస్ హయాంలో ఇదాన్ని దండాస్ చేసే ఓ పర్యాటక స్థలంగా మార్చడానికి 2.5 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన తీరు ఇక్కడ కనబడుతుంది. తవ్విపారేశ్వరు నాణ్యత లోపంతో తయారు చేసి ఎలక్షన్ టంటే కాకుండా రాజకీయ నాయకులు ఈ కేబుల్ బ్రిడ్జ్ పేరుతోటి సంపాదించుకున్నారు. మరి చుట్టుపక్కల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి వారి యొక్క రాజకీయ నాయకులకు ఇక్కడ భూములు ఉన్నాయి కనుకనే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిర్రు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిర్రు. మరి అధికారులు మున్సిపల్ అధికారులు కూడా దీనికి అట్టాసు పలికారు కనుకనే ఈ ప్రాజెక్టుకు ఏదైతే నిధులు ఏర్పాటు చేసిర్రో దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం అన్న చెవులు పిండి ఈ పైసలు వసూలు చేయాలి. మరి ఈ నాణ్యత లోపానికి కారకులైన ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. యవ్వనపై జాగీర్ అని ఈ ప్రజలు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఇక్కడ భూములన్నీ ఈ టిఆర్ఎస్ దగోల్ బాజుల గల్లయ్యే ఇక్కడ ఉన్నాయి కనుకనే ఈ కేబుల్ బ్రిడ్జ్ అన్నది ఏర్పాటు చేసిర్రు. ఇది ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ బ్యాక్ వాటర్ ఒక ప్రోగ్రామ్ ను తీసుకున్నారు. బ్యాక్ వాటర్ లో ఇవాళ ఏదైతే వచ్చేదాన్ని గుట్టలన్నీ తవ్వించి ఇక్కడ బ్యాక్ వాటర్ గురించి తయారు చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ పని కూడా చాలా మెల్లగా పని జరుగుతుంది. మరి ఈ పని జరిగేదానికి కూడా ఇదానికి కూడా కాంట్రాక్టర్ టిఆర్ఎస్ కాంట్రాక్టర్లు ఆ తగులు బాధ్యులే. మరి ఇది తయారు చేసే దాంట్లో ఇలా రజకుల బతుకులతో చలగాట మాడుతున్నట్టుగా కనబడుతుంది. ఇలా రజకులు మరి ఎక్కడ బట్టలు విండాలి, మరి ఆ రజకుల కుటుంబాలకు వేరే దోబీ ఘాట్ అన్నది ఏర్పాటు చేయాలి అని మేము అప్పుడు డిమాండ్ చేసినాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ దుర్యోగం పడ్డ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద అంటే ఏ మాదిరిగానైతే కాళేశ్వరం కేసీఆర్ తాగి తందనాలాడి నాశనం చేసిండో ప్రజాధనాన్ని, అదే మాదిరిగా ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా సర్వనాశనమైంది. మరి ఇక్కడ ఉన్న ఎంపీ ఏం బీక్కున్నాడని అడుగుతున్నాం. మరి ఎంపీ అప్పుడు ఏం చేయలేనోడు ఇప్పుడు మళ్ళీ గెలిచినాక ఏం చేస్తాడు? ఎంపీ ప్లానింగ్ ఆఫీసర్ వినోద్ కుమార్ ఏం బీకలేడు కనుకనే వారి యొక్క హయాంలోనే ఈ దుర్యోగం జరిగింది. మరి ఈ బీజేపీ హయాంలో కూడా ఈ దుర్యోగం జరిగితే ఏం బీకలేరు. బీజేపీ టిఆర్ఎస్ 2 దగులుబాజీ పార్టీలే. వీళ్ళను ఎవరు ప్రజలు నమ్మద్దు. ప్రజాధనాన్ని దుర్యోగం చేసిన ఈ దగులుబాజీలకు ఓటేయాలని దళిత లిబరేషన్ పరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జ్యుడిషియల్ ను కోరుకుంటున్నాం. వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని, అదే మాదిరిగా కాళేశ్వరం మీద చర్యలు తీసుకొని కేసీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయాలి. అదే మాదిరిగా ఇంజనీర్లను కూడా అరెస్ట్ చేయాలి. అదే మాదిరిగా ఈ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ప్రజాధనాన్ని దుర్యోగం చేసిన ఈ దానికి కారకులైన ఇంజనీర్లను అదే మాదిరిగా దానికి కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.